ఏందరో త్వరగా సబ్బేసి త్వరగా నీళ్ళలో ముంచేసి బాధేస్తున్నావు, కోపం మీద బాధేస్తున్నావు, దేని మీద బాధేస్తున్నావు అని మీరు అనుకోవచ్చు. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మ్యాటర్ ఏంటంటే గాయత్రి డెలివరీ అయిపోయినప్పటి నుంచి గుడ్డలు అయితే అలాగే ఉండిపోయినాయి మన ఇంట్లో. నేను ఎప్పుడు మా నోడు గుడ్డలో ఉతుకోవడం కానీ నా గుడ్డలు మా భార్య గుడ్డలు ఉతకలేదు. ఇక నాకు ఈ మధ్యలో వచ్చి గ్యాప్ ఉండడం టైం చాలా అంటే చాలా తక్కువ అయిపోయింది. ఎందుకంటే ఉదయాన్నే లేచి అన్నం పాలు కాచిపెట్టి తినిపించేసిన తర్వాత పాలు తాగిచ్చిన తర్వాత నేనైతే పనికి వెళ్ళిపోతున్నాను. పని నుంచి రాగానే మా ఓడి గుడ్డలు అయితే పడిపోతున్నాయి. అందువల్ల నా గుడ్డలు ఉతుకోవడానికి నాకు టైం సరిపోతుంది. ఇంతలోనే మా భార్య అయితే నాకు గుర్తు చేసింది, ఏం గాయత్రి నువ్వు స్నానం చేయవని అడిగితే నాకు స్నానం చేస్తాం కానీ నాకు గుడ్డలు లేకుండా అయిపోయినాయని చెప్పింది. ఎందువలన ఏమంటే ఈ విధంగా అయితే అన్ని గుడ్డలు మాసిపోయినాయని చెప్పింది. నాకు గుర్తు రాగానే నా బట్టలు కూడా మాసిపోయినాయి గాయత్రి, నా బట్టలు కూడా ఉతుక్కోకుండా 2-3 ఉతుక్కొని నేను వేసుకుంటున్నాను, నీ గుడ్లు కూడా 2-3 ఉతుకుతున్నాను వేసుకుంటున్నాను, అట్లాగే ఉన్నాం కానీ మన గుడ్లు పూర్తిగా ఉతుకోవాలని చెప్పాను. ఈ రోజైనా సరే ఆ బట్టల పంతం పట్టాలనేసి ఏటుకాలంలోకి అయితే వచ్చేసాను. ఏటుకాలంలో ఉన్నది ఈ నేచర్ చాలా అంటే చాలా బాగుంది. ఇంకా అలాగా నా బట్టలు అయితే ఉతికైతే బండ మీద వేసుకున్నాను. ఇంకా గాయత్రి బట్టలు అలాగే మిగిలిపోయినాయి. ఇంకా చీరలు అయితే ఉతకాల్సి వచ్చిన టైం వచ్చింది అనమాట. చీరలు ఉతికేటప్పుడు ఉన్నది ఫ్రెండ్స్ మామూలుగా అంటే మామూలు లేదు, కష్టం. ఈ ఆడవాళ్ళు ఎలా ఉతుకుంటారో ఏమో తెలియదు కానీ నేనైతే ఆ చీరలకు నీట్ గా సబ్బేసి నీట్ గా బాధేసి నీట్ గా దాంట్లో అల్లివేసి పక్కన అయితే వేస్తున్నా. ఎందుకంటే నాకు తెలిసిన పని ఇది అనమాట. వీళ్ళు ఎలా ఉతుకుతారో ఏమో ఆ దేవుడికి తెలియాలి. దాని పరిస్థితి పక్కన పెడితే నీళ్ళైతే ఉన్నాయి, కలకలు లేకుండా నీట్ గా అయితే వస్తున్నాయి. నేనైతే తడిచిపోయినాను, పూర్తిగా తడిచిపోయాను అనమాట. ఎందుకంటే ఏమన్నా మామూలుగా బాతున్నాను, బాధుడికి వచ్చి ఈ చీరలు ఉంటాయి లేదో చిన్ని పద్ధతి తెలియదు కానీ నా మీద పడ్డే నీళ్ళు మాట నేను తడిచిపోతాను. గుడ్డలు తీసి పారేస్తావా, పారేయకుండా నీట్ గా అయితే ఉతకాలి కాబట్టి మళ్ళీ ఇంకో దాన్ని తీసుకున్నాను. అది వచ్చి నేత చీర అనమాట. ఈ నేత చీర సినీ పద్ధతి దెబ్బలు అనుకున్నాను. అయితే ఎలాగ బాధిన తర్వాత నాకైతే అనిపించింది ఈ అమ్మాయిని గట్టి చీరో అనిపించింది నాకైతే. ఎందుకంటే చిన్నగా బాధ దీన్ని అయితే ఇదే ఫస్ట్ టైం గాయత్రి అయితే కనెక్ట్ అప్పుడైతే తీసుకుంది అనమాట చీరల పరిస్థితి పక్కన పెడితే నేనైతే అనుకుంటున్నా మనసులో, ఈ రోజు నాకు తలనొప్పి ఖాయం, ఒళ్ళు నొప్పులు ఖాయం, నడు నొప్పి ఖాయం. ఎందుకంటే నేను ఉతికేది మామూలు వేరే దగ్గర అనమాట. ఈ రోజు ఉతికింది వేరే దగ్గర అనమాట. నేను ఇంటికి పోగానే మా ఓడిగుడ్లు కూడా రెడీగా ఉంటాయి ఉతకడానికి. ఆ ఉతికేది ఎప్పుడు పెడతాను ఏమో కానీ దానికి కూడా ఒక టైం పెడతాను. అదే విధంగా నేనైతే ఈ ఉతికే గుడ్లను చూసి ఎప్పుడైతే నేను ఒకటిగా ఫీల్ అవునండి. ఎందుకంటే కష్టంగా ఫీల్ అవునా, ఇష్టంగా ఫీల్ అవుతాయి. గుడ్ల పురాణం ఉతికే పురాణం పక్కన పెడితే నేనైతే ఇంటికి తెచ్చి నీట్ గా అయితే ఆరేసాను అనమాట. ఆరేసిన గుడ్డలు అయితే ఈ విధంగా ఆరేసాను. ఆరేసే విధానం కూడా నాకు తెలియదు కాబట్టి ఇప్పుడు నేర్చుకునే విధానం ఎలా ఉందో ఒకసారి కామెంట్ చేసేయండి. ఈ వీడియో చూసిన వాళ్ళందరూ బాధపడుతున్నారు కానీ సూర్యుడు మామ మాటకు బాధపడలేదు. సూర్యుడు మామ కనికరించి కానీ కొంచెం ఎండ కానీ తగ్గిస్తే బాగున్నాం. ఎందుకంటే మా ఓడి నిద్రపోతాను కాబట్టి ఈ వేడి గాలికి ఆ అబ్బాయి తగలకూడదు. ఎంత ఎండలో పని చేసినా నాకేమైనా పర్లేదు కానీ మా ఓడికి మాటకి ఏం కాకూడదు నేను కోరుకున్నా. ఎందుకంటే నాకు లేక దేవుడు ఇచ్చాడు కాబట్టి. మా ఓడైతే అట్లా ఉంటే మా గాయత్రి అయితే నీట్ గా తినేసి అయితే రెడీ అయిపోయింది. ఎండలో నుంచి వచ్చాం కాబట్టి టోపీ ఎందుకని తీసేసిన తర్వాత ఇంకొక ముఖ్యమైన విషయం చెప్పడం మర్చిపోయినాను ఫ్రెండ్స్. ఏంద్రంటే నేను గాయత్రి గుడ్డలు ఆరిపోయిన తర్వాత తీసేటప్పుడు ఉన్నది క్యాబిడి మామూలుగా అంటే మామూలు లేదు. ఆ వీడియో కావాలంటే డిస్క్రిప్షన్ లో లింక్ అయితే ఇస్తాను, లేకుంటే మన ఛానల్ నేమ్ కింద లింక్ అయితే ఇస్తాను. ఆ లింక్ ని ఓపెన్ చేసి చూసేయండి. చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటది. ఇది ఫ్రెండ్స్ వీడియో. ఈ వీడియో ఒక లైక్ చేసి ఇలాంటి వీడియోలు కావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు అందరికీ బాయ్. అందరికి క్షేమంగా ఉండాలని నేను కోరుకుంటున్నా.